మేషరాశి వాళ్లకు ఈ వారం స్నేహ సంబంధమైనటువంటి అంశాలు చాలా బలపడపోతూ ఉన్నాయి. అలాగే అనుకున్నటువంటి లక్ష్యాలను వీరు నెరవేర్చుకోగలుగుతారు. ఈ వారం ఆదాయానికి తగినటువంటి విధంగానే ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. కీలకమైనటువంటి విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా మంచిది. అలాగే మనోధైర్యంతో కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. మీరు ఏవైతే చేపట్టాలి అని అనుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటి విషయంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవటం, పెద్దవారి యొక్క సహకారాన్ని పొందటం అనేది చాలా మంచిది. అలాగే వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసమై ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా చూస్తే ఈ వారం చిన్న చిన్న ఆటంకాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ప్రణాళికలతో ముందుగానే వాటి గురించి అవగాహనను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సమస్యలను అధిగమించేందుకు అన్ని రకాల జాగ్రత్తలు కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. అధికారులు అప్పచెప్పినటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలను కూడా తప్పనిసరిగా పూర్తి చేసి లక్ష్యాలను చేరుకోవలసినటువంటి సందర్భాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. ధార్మిక పరమైనటువంటి చింతన ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల కోసం కొంత దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం వివిధ రూపాల్లో విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై, ఇబ్బందులను అధిగమించేందుకై శ్రీరాముణ్ణి పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. తులసీ దళములు సేకరించి శ్రీరామునికి సమర్పణ చేయటం, అలాగే స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, రామనామాలను ఈ వారమంతా కూడా ఎక్కువ సంఖ్యలో పారాయణం చేస్తూ జపం చేస్తూ ఉండటం వలన మంచి మంచి ఫలితాలు పొందవచ్చు.